ఈ దేవస్థానం ఎంతో విశేషమైనటువంటి దేవస్థానం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. జిల్లాలో ఎక్కడా లేని సూర్య దేవాలయం ఇక్కడ కొలువై ఉంది. అదేవిధంగా దక్షిణామూర్తి. ఈ దేవస్థాన ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కూడా ఉంది. బ్రహ్మముహూర్తంలో అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం మనసులో కోరిక మనం అనుకొని 7 రోజుల పాటు బ్రహ్మముహూర్తం కాలంలో జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి కోరుకుంటే ఆ కోరిక ఫలిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాచీన దేవాలయానికి ధర్మకర్తలి మండలి చైర్మన్ కావడం నిజంగా చాలా అదృష్టం. ధర్మకర్తలుగా కావడం కూడా చాలా అదృష్టం. డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రామనాయుడు గారు, వీరికి ఏ నమ్మకం మీదైతే మిమ్మల్ని అందరినీ ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించారు, వారి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో, సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తుందో, ఎక్కడ దానికి చిన్నపాటి లోపం లేకుండా ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ధర్మకర్తల మండలి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ప్రాతినిధ్యం వహించేది ఇక్కడి నుంచే. ఈ దేవస్థానం ఉండేది నా సొంత డివిజన్లోనే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కూడా ఆ పరమేశ్వరుడే. సోదరుడు పుట్ట అజయ్ దగ్గర నుంచి ధర్మకర్తల మండలి సభ్యులందరూ భక్తుల మనసులు చూడుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాదరంగా సెలవు తీసుకుంటాం.